ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా కాపు సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది. ఆయన చెప్పింది కరెక్టే. ఉన్న నేపథ్యంలో కాపులు, దళితులు కలిసి గనక ఒక పార్టీ పెట్టుకొని ముందుకెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టుకోవచ్చు. దానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టండి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టండి. ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఈ హర్ష కుమార్ ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టండి. జడల శ్రవణ్ ఉన్నాడు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టండి. లేదా విజయ్ కుమార్ అని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఆ స్టేజ్ దగ్గర అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఉప ముఖ్యమంత్రి పెట్టండి. కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ముఖ్యమంత్రిని చేయండి. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు పరిపాలించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు తప్పు అని జనరల్గా ఎవరు మాట్లాడితే వేరే వాళ్ళు అది తప్పు అని అనేటోళ్ళు కాదు. ఆయన అనటానికి గల కారణం మనం ఒకసారి ఆలోచించినట్టయితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16.4% ఉన్నారు. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా 15% ఓట్స్ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం చేపట్టాలా అని చెప్పేసి అతను ఒక కామెంట్ చేశాడు.